ఈ రోజు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ గారి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు నెల నెల నిధులు వెచ్చించి ట్రాక్టర్ ఇచ్చి నిరంతర పారిశుద్ధ్యంతో గ్రామాలను అభివృద్ధి చేశారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినా కూడా కేసీఆర్ గారు పెట్టిన చెట్లకు కనీసం నీళ్లు పోసే పరిస్థితిలో కూడా లేదు అని అన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో గ్రామ సర్పంచులు ప్రొద్దున లేస్తే గ్రామ పరిశుద్ధం మరియు అభివృద్ధి కోసం సమయం తీరిక లేకుండా మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉందో గ్రామాన్ని అలా శుభ్రంగా ఉంచేవారు అని అన్నారు. వర్గానికి వస్తే పరిస్థితి చూస్తూ ఉంటే ఇలా పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి చూస్తే పల్లెల్లో ఆనాడు కేసీఆర్ సార్ పచ్చదనం మరి పరిశుభ్రత మరి చెట్లు బాగా నాటితే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు వండుతాయి అని చెప్పేసి ఒక చెట్టు నుంచి ఒక ఇంటి ముందట ఉన్నటువంటి డ్రైనేజ్ నుంచి మరి ఇంట్లో ఉన్న చెత్త గురించి అంత దూరదృష్టితోటి ఆలోచించి మరి పల్లె ప్రజలు బాగుండాలి, పట్టణ ప్రజలు బాగుండాలి అని చెప్పేసి మరి పల్లె ప్రగతిని పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని చాలా దేశంలో మరి మెచ్చుకునే విధంగా మరి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నిన్న మరి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు మన జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. కనీసం కూడా పల్లెల్లో పట్టణాలలో మరి పరిశుభ్రత లేకుండా మరి ఎక్కడేసిన గొంగలి అక్కడ అధ్వానంగా ఉంది. అప్పుడు కేసీఆర్ సార్ మరి పల్లెల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి కష్టజీవులు వారు ఆరోగ్యంగా ఉంటేనే పని చేసుకొని వాళ్ళు ఆర్థికంగా మరి నిలదొక్కుకోగలుగుతారని చెప్పేసి మరి గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు నెల నెల నిధులు కేటాయించి ఒక ట్రాక్టర్ ఇచ్చి మరి పెట్టిన చెట్లకు నీళ్లు మరి చెత్త కలెక్ట్ చేయడానికి మరి అక్కడ డంప్ యార్డు ట్రాక్టర్ కేటాయిస్తే ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 16 నెలలైనా కూడా మరి పల్లెల్లో కనీసం కేసీఆర్ పెట్టిన చెట్లకు నీళ్లు పోసే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంటే పల్లె ప్రజల మీద పట్టణ ప్రజల మీద ఆరోగ్యంగా ఉండాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా చాలా విచారకరం, చాలా దౌర్భాగ్యం మరి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి బాధపడే పరిస్థితి. అధికారులైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ సర్పంచ్లు అప్పుడు ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏ ఒక్క రోజు కూడా మరి గ్రామ పంచాయతీని వదిలి బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా పొద్దున్న లేస్తే ఇల్లు అయితే ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన గ్రామాన్ని కూడా మన పట్టణాన్ని కూడా ప్రతి వార్డు కూడా అంత పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ సార్ ప్రతి ఒక్క సర్పంచ్కి మరి గౌరవం ఉండే విధంగా మరి పని కల్పించి నిధులు కల్పిస్తే ఇవాళ మరి సర్పంచుల పదవీ కాలం అయిపోయింది జనవరిలో, మళ్ళీ జనవరి వచ్చింది, అయినా కూడా ఎన్నికలు లేవు. వాళ్ళు ఉన్నప్పుడే మరి గ్రామ పంచాయతీల పరిస్థితి చాలా బాగుండే. ఇవాళ చూసినట్టయితే మరి సెక్రటరీలకు వాళ్లకు చాలా తీవ్రమైన ఒత్తిడితోటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలో కానీ వాటిలో కానీ ఎక్కడన్నా కరెంటు బుగ్గ పోతే పెట్టే పరిస్థితి లేదు ఇవాళ. అటువంటి అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. ఇలా మా జిల్లాకు వచ్చినందుకు మీరు నిధులు తీసుకొచ్చినా అన్నారు సంతోషంగానే మరి కావాల్సినటువంటి గ్రామాలలో కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా అన్నాడు కేసీఆర్ సార్ పనిచేస్తే మీరేం చేస్తున్నారు? పల్లె ప్రగతి నచ్చకపోతే వేరే పేరు మార్చుకోండి, మీకు పేర్లు మార్చడం అలవాటు కాబట్టి పట్టణ ప్రగతి పేరు నచ్చకపోతే పేర్లు మార్చుకోండి. కానీ మరి ఇది ప్రక్రియ అనేది నిరంతర పారిశుద్ధ్యం, నిరంతర పచ్చదనం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కేసీఆర్ సార్ ఆనాడే చెప్పిండు. అయినా కూడా దాన్ని ఇలా నీరుగార్చారు, అటుకెక్కిచ్చారు, ఏది కూడా చేసే పరిస్థితి లేదు. ఇవల్ల రేవంత్ రెడ్డి గారేమో మరి పల్లె ప్రజలను పట్టణ ప్రజలను అందరినీ గాలికి వదిలేసి ఇవాళ అందాల పోటీలు అని చెప్పేసి మరి పెడతా ఉన్నారు. ఈ అందాల పోటీలు పల్లెల్లో ఉన్న ప్రజలకు కడుపు నింపుతాయా? ఎవరికి అక్కడికి వచ్చే పని ఇది? సరే పెడితే పెట్టినావు కావచ్చు, మరి నువ్వు ఇస్తా అన్న హామీలు మీరు ఏనాడైతే గద్దెనెక్కడానికి అబద్ధపు హామీలతోటి ఈ 420 హామీలు 6 గ్యారంటీలు అని చెప్పినరో మరి మీ హామీలు ఏమైనాయి? హామీలు ఇవ్వడానికి రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు, పూర్తిగా రైతు బంధు చేయలే కానీ అందాల పోటీలకు పైసలు ఉంటాయి. రైతు బీమా ఇవ్వడానికి పైసలు లేవు కానీ అందాల పోటీలకు పైసలు ఉంటాయి. మరి పెంచుతా అన్న పెన్షన్ ముసలవలకు 2000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ కూడా కేసీఆర్ ఇచ్చే పెన్షనే ఇస్తున్నారు తప్ప ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు పెన్షన్ మళ్ళీ పెంచుతా అన్నది లేదన్నారు. మరి వీళ్ళకు పెంచుతా అన్న పెన్షన్ ఏమో ఇవ్వకపోతేవి అందాల పోటీలకేమో 200 కోట్లు ఎట్లా వస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళు చాలామంది అక్క చెల్లెళ్ళు
మరి మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తానన్నారు. అదేవిధంగా మహిళలకు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన మహిళకు 2,500 రూపాయలు ఇస్తానన్నారు. మరి నీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కనిపిస్తలేరా? కేవలం అందాల పోటీలలో మరి పార్టిసిపేట్ చేసే మహిళలకేమో 200 కోట్లు ఇస్తావు. మరి నిన్ను నమ్ముకొని ఓట్లేసినటువంటి మా తెలంగాణ రాష్ట్రంలో మా జైత్యాల నియోజకవర్గం ఉన్న మహిళలు ఆశపడి మరి అందరూ కూడా ఓట్లేస్తే ఇవాళ అందాల పోటీలకు పైసలు వస్తాయి, మరి పెన్షన్కు పైసలు ఉండయి. ఇస్తా అన్న మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తా అన్నావు, ఆ పైసలు లేవు, ఈ పైసలు లేవు. మరి విద్యార్థులకు స్కూటీలు అన్నావు, విద్యా భరోసా కింద 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు. అంటే విద్యార్థుల భవిష్యత్తును గాలి కదిలేసారు. ఇస్తా అని చెప్పేసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చాలా ఉన్నాయి, వెంటనే విడుదల చేస్తా అని చెప్పేసి మాట్లాడేది. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్న బకాయిలు ఇవ్వకుండా మరి అందాల పోటీలకేమో పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి విద్యార్థుల భవిష్యత్ ఈనాటి పౌరులే రేపటి భావి భారత పౌరులు, ఒక భవిష్యత్తుకు పునాది. మరి ఈనాటి యువత మరి వారి యొక్క భవిత బాగుండాలి అని అంటే మరి తక్షణమే మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. నువ్వు ఇస్తా అన్న హామీలు విడుదల చేయకుండా ఇవాళ మొత్తం కూడా అగమ్య గోచరమైన పరిస్థితి వచ్చిన తర్వాత ఆగమాగం చేసి మరి ఇవాళ అందాల పోటీలు ఎందుకు పెడుతున్నావు? ఇలా అదేదో సామెత ఉంటాయి, మింగ మెతుకులేదు కానీ మరి అది మీసాలకు సంపంగా నూనె అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి చందం ఆ విధంగా ఉన్నది. మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చిరో అవి ఇవ్వకుండా మళ్ళీ నిన్న ఉద్యోగులతో మాట్లాడితే నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత దిగజారి మాట్లాడడం నిజంగా కూడా ఒక విచారకరమైన, ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చుండి అటువంటి మాటలు మాట్లాడితే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అర్థమవుతూ ఉన్నది. ఆనాడు ఏమన్నారు, నేను 18,500 కోట్లు కేసీఆర్ గారు నీ చేతిలో పెట్టిపోతే ఇవాళ కూడా అదే 18,500 కోట్లు ఉన్నాయా, నన్ను ఘోషణ రావు, నన్ను తింటారా అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి వాడే భాషన అది. ఒక తండ్రి ఇంటి యజమాని బాగుంటే ఇల్లు చక్కగా ఉంటుంది అన్నట్టు రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రి బాగుంటే కింది వ్యవస్థ అంత సరిగా ఉంటుంది, ప్రజలకు సరైన పాలన అందిస్తుంది. అసలు నీ భాష, నీ వ్యవస్థ, మీకు అడ్మినిస్ట్రేషనే లేదు. మరి కింద ఏ విధంగా ఈ ప్రజలను మరి ఏ విధంగా బాగుపడతారో, ఏ విధంగా చేస్తారో, ఏ విధంగా బాగుపడేలాగా చేస్తారో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆనాడేమో ఇటున్న సూర్యుడు అటొచ్చినా కూడా మేం తప్పకుండా ఇస్తా అన్న హామీలన్నీ ఇస్తామని చెప్పారు, ఒక్కటి కూడా ఇవ్వకపోయారు. కేసీఆర్ సార్ 4 లక్షల మరి 17,000 కోట్లు అప్పు చేస్తేనే 10 సంవత్సరాల కాలంలో అప్పుల ఉబిలో ఊరుకపోయిందని చెప్పేసి మాట్లాడారు. మీరు చేసినటువంటిది 16 నెలలు అవుతుంది, మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసినటువంటి అప్పులు 1,60,000 కోట్లు మీరు అప్పులు చేసిర్రు. మరి ఎక్కడ సంపద సృష్టించారు? ఇవాళ 10,000 కోట్లు, నెలకు 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. నీ అప్పు తీసుకొచ్చిన మరి అప్పు తీసుకొస్తే మరి ఎక్కడన్నా కనబడాలి కదా, ఏదన్నా ఒక పని కనబడాలి కదా. ఇలా కేసీఆర్ సార్ మా జైత్యాల్లో కలెక్టరేట్ కట్టిండు, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిర్రు, పెన్షన్ రూపంలో ముసలి వాళ్ళకు 2,000 ఇచ్చిర్రు, మరి బీడీ కార్మికులకు 2,500 ఇచ్చిర్రు, ఒంటరి మహిళలకు ఇచ్చిర్రు, దివ్యాంగులకు ఇచ్చిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, రైతు బీమా అమలు చేసిర్రు. మరి కళ్యాణ లక్ష్మి పథకం కింద మరి పేద పిల్లల తల్లిదండ్రులకు భారం అవ్వద్దని చెప్పేసి 1,110 రూపాయలు ఇచ్చిర్రు. మరి గ్రామాలలో గొర్రెలు వంచిర్రు. మరి మత్స్యకారులకు కూడా మరి సంపద సృష్టించాలని చెప్పేసి నీళ్ళ విప్లవంకు మరి నాంది వలిపి చెరువులు మంచిగా చేసిర్రు. ఈ విధంగా మరి సార్ అప్పులు తీసుకొస్తే కేసీఆర్ సార్ సంపద సృష్టించిండు. గ్రామాల్లో అందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక ఆర్థిక మరి సంక్షోభం లేకుండా ఒక మంచి క్రియేటివిటీని మరి క్రియేట్ చేస్తే ఇవాళ మీరు తీసుకొచ్చిన 1,60,000 కోట్లతోటి ఏం పని చేసిర్రు అని చెప్పేసి చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అప్పులు అంటారు 10,000 కోట్లు నెలకు అప్పులు చేస్తావు, మరి ఎక్కడ కూడా ఒక అసెట్ క్రియేట్ చేసింది లేదు, ప్రజలకు ఇచ్చింది లేదు. ఏమన్నా అంటే ఉద్యమ కాలంలో వాళ్ళందరూ కూడా ఉద్యమం కోసం కలిసి పనిచేసినటువంటి ఉద్యోగులు, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి మరి ఉద్యోగులను ఇలా పట్టుకొని మరి నేనేం చేయాలి, నన్ను ఎవరు నమ్ముతలేరు, నేను దొంగలా చూస్తున్నారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి, ఒక తండ్రి స్థానంలో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడితే మరి చాలా బాధాకరం. వాళ్ళు ఏమన్నా అడిగినరా? మీరే ఇస్తా అన్నారు. అంగన్వాడీలకు మీరే శాలరీలు పెంచుతా, నేను వచ్చిన తర్వాత మరి శాలరీలు పెంచుతా అన్నారు. ఆశా వర్కర్లకు మరి మేమే వచ్చిన తర్వాత మీకు 19,000 దాకా జీతం ఇస్తామని చెప్పేసి
మీరే చెప్పారు, వాళ్ళు అడిగినరా? మీరే హామీ ఇచ్చిర్రు, హామీలు ఇచ్చిన దాన్ని వాళ్ళు అడిగితే ఇవాళ దారుణంగా ఆనాడు అసెంబ్లీ ముట్టడి చేస్తే మరి చీరలు లాక్కుంటా కొట్టిండ్రు, మహిళలని కూడా చూడకుండా కించపరిచిండ్రు. ఒక రాక్షస పాలన కనిపిస్తుందే తప్ప ఎక్కడ అభివృద్ధి కనిపిస్తలే. కేసీఆర్ ఉన్నప్పుడేమో వికాసం వైపు మరి రాష్ట్రం అడుగులేస్తే ఇలా ఇది వినాశనానికి దారితీసే విధంగా ఉన్నది. మరి ఈ మానసిక స్థితి బాగాలేక మాట్లాడుతుండ్రో, ఎట్లా మాట్లాడుతుండ్రో, ఒక ముఖ్యమంత్రి స్థానం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావో మరి ఇచ్చినప్పుడు, హామీలు ఇచ్చినప్పుడు మీకు ఎందుకు సోయలేకపోయే? నా దగ్గర ఒక ఇంటి యజమాని ఒక బిడ్డను చదివించాలన్నా, ఇంట్లో ఖర్చులు ఏంటి అన్నా బడ్జెట్ బట్టి మరి సమకూర్చుకుంటారు. బడ్జెట్ ఎంతో ఉన్నది, నేను ఏం హామీలు ఇవ్వాలని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకోవాలి. అది కాకుండా ఏది పడితే అది మాట్లాడినరు, ఏది నోటికొస్తే అది మాట్లాడినరు అధికారంలోకి రావడానికి. ఇలా ప్రజలను మరి నట్టేట ముంచిండ్రు, రైతులను నట్టేట ముంచిండ్రు. సబ్బండ వర్గాల ప్రజలు మరి వాళ్ళ ఒక అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేసిండ్రు. మళ్ళీ ఇక్కడ ఎవరైనా రావాలి అని అంటే కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడితే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఎఫ్ఆర్బిఎంకు లోబడి కేసీఆర్ సార్ అప్పులు చేస్తే సంపదను సృష్టించిండు. జైత్యాల కళ్ళ ముందర కనబడుతున్నాయి 4520 డబుల్ బెడ్రూమ్లు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను తీసుకొచ్చినా అని అంటాడు. అది నిజంగా కూడా ఎంపీగా ఉన్నప్పుడు కవితక్క గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు తీసుకొచ్చి ఏ ఒక్క పట్టణంలో ఉన్నటువంటి ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండద్దని చెప్పేసి తీసుకొచ్చి దాన్ని బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి చేసిన ఘనత మరి కేసీఆర్. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చారు. ఈ విధంగా కండ్ల ముందట సాక్షాత్కారం అవుతున్నాయి. తీసుకున్న ప్రజలకు తెలుసు కేసీఆర్ ఏం చేసిండు అనేది. నువ్వు అప్పులు తీసుకుంటున్నావు, సంపాదన లేవు. మీ అభివృద్ధి ఎందుడే తప్ప సొంత అభివృద్ధి ఇవాళ ప్రజల అభివృద్ధిని మొత్తం కూడా గాలికి వదిలేసిరు. మేము మొత్తానికి అడుగుతా ఉన్నాం, ఈ అందాల పోటీలు ఎందుకు? నువ్వు ఇస్తా అన్న హామీలు అమలు చేయండి. పల్లె ప్రజలను, పట్టణ ప్రజలను మరి గాలికి వదిలేసి ఈ అందాల పోటీల ద్వారా ఏమొస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు దేశమేమో మరి పాక్, భారత్ అని చెప్పేసి యుద్ధం జరుగుతూ ఉన్నది. అటువంటి సమయంలో అండగా ఉండాల్సిన మనం ఇస్తా అన్న హామీలు ఇవ్వకపోతేవి, అటు కూడా అండగా ఉండకపోతేవి. అందాల పోటీలను మాత్రం సమీక్షిస్తూ అందాల పోటీలు